విజయనగరం జిల్లాకి చెందినటువంటి లిటిల్ కృష్ణ ఫండింగ్ ఏదైతే ఉందో 9.5 కోట్లు. ఈ 9.5 కోట్లు కాకుండా 11.5 కోట్ల వరకు వీళ్ళు ఏర్పాటు చేయడం అనేది ఇప్పుడు చాలా తీవ్రమైనటువంటి అభ్యంతరం అవుతుంది. పైగా ఇందులో ఒక స్కామ్ బయటపడింది. దీనికి సంబంధించినటువంటి ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉన్నారో నవీన్ రామ్ సింగ్. ఈ నవీన్ రామ్ సింగ్ ఇందుకోసం 50 లక్షల రూపాయలు మాట్లాడుకున్నట్లుగా ఇప్పుడు తల్లిదండ్రులు చెబుతున్నారు. అది వాస్తవం. అది నవీన్ రామ్ సింగ్ మాటల్లో కూడా ఆ విషయం స్పష్టంగా తెలుస్తోంది. నేను స్కామ్ చేయలేదు, ఇదంతా నా మీద అలిగేషను, ఎవరో నా మీద కుట్ర అని చెప్తున్నాడు, కానీ అందులో కాన్ఫిడెన్స్ లేదు. ఇటువైపు తల్లిదండ్రులు కూడా బయటపడిపోయారు. దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ ఏమీ లేదన్నటువంటి నవీన్ రామ్ సింగ్ ఏదైతే అన్నాడో ప్రూఫ్ లేదని, ఇప్పుడు తల్లిదండ్రులు దేనికైనా మంచిదని అప్పుడు ఒక వీడియో తీసుకున్నారంట. 14 లక్షల రూపాయలు క్యాషు, అలాగే మరొక 16 లక్షల రూపాయలు వేరే అకౌంట్కి వీళ్ళు బదిలీ చేసినటువంటిది చూపిస్తున్నారు. ఇప్పుడు ఆ 14 లక్షల రూపాయలు ఇచ్చినటువంటిది కూడా ఆ అబ్బాయి వాళ్ళు వీడియో తీసుకున్నారు, దేనికైనా మంచిది కదా అని చెప్పి. ఆ వీడియో ఇప్పుడు ప్రూఫ్గా పనికొస్తుంది. విషయం ఏంటంటే, ఈ అబ్బాయికి SMA అనే ఒక వ్యాధి ఉంది, ఆ లిటిల్ కృష్ణకి. అయితే ఆ అబ్బాయికి 9.5 కోట్లు కావాలంటే ఎక్కడి నుండి తెస్తారు? వాళ్ళ ఆస్తులు అమ్మినా సరే అంత అవ్వదు. కాబట్టి ఈ అబ్బాయికి ఇంకొక అబ్బాయి ఎవరు అంటే ర్యాపిడో రైడర్ అబ్బాయి పేరు ఏమొచ్చేసి క్రేజీ బాయ్ మనీ. ఈ అబ్బాయి ఏం చేశాడంటే, ఇతనికి హెల్ప్ చేయండి, పలానా SMA అనే ఒక వ్యాధి ఉందని చెప్తే అది చాలా వరకు వైరల్ అయ్యింది. దీనికి పలానా నవీన్ రామ్ సింగ్ అనే వ్యక్తి ఇన్ఫ్లుయెన్సర్ కనుక తోడైతే చాలామంది సపోర్ట్ చేస్తారు, చాలామంది హెల్ప్ చేస్తారు. ఈ అబ్బాయి బాగా ఇన్ఫ్లుయెన్సర్ చేస్తాడు, చాలామందిని ఇన్ఫ్లుయెన్సింగ్ చేసి డబ్బులు తీసుకొస్తాడంటే వాళ్ళు ఈ అబ్బాయితో మాట్లాడారు. ఈ అబ్బాయి ఏమన్నాడంటే, మీకు 9.5 కోట్లు తెచ్చే బాధ్యత నాది, ఇందుకు గాను నాకు 50 లక్షల రూపాయలు ఇవ్వాలి. 50 లక్షల రూపాయలు నాకు ఇస్తే మీకు నేను హెల్ప్ చేస్తాను. కాకపోతే 50 లక్షల రూపాయలు నాకు కాదు, నేను ఇంకొక అబ్బాయికి ఇవ్వాలి. వేరే అబ్బాయికి ఇంతకుముందు హెల్ప్ చేశాను, ఆ అబ్బాయికి కేవలం నా డబ్బు మాత్రమే ఇచ్చాను, అప్పు చేసి ఇచ్చాను, వాళ్ళకి సరిపోకపోతే ఆ అప్పు మీరు తీర్చాలి అని చెప్పి దానికోసం 50 లక్షలు 70 లక్షలు అప్పు ఉందని చెప్తే, వీళ్ళు దాచుకున్నటువంటి అబ్బాయి కోసం 30 లక్షల రూపాయలు దాచుకున్నటువంటి ఆ డబ్బులో 14 లక్షల రూపాయలు క్యాష్ ఈ అబ్బాయికి ఇవ్వడం జరిగింది. అలాగే 16 లక్షల రూపాయలు ఈ నవీన్ రామ్ సింగ్ చెప్పినటువంటి అకౌంట్కి వాళ్ళు వేశారు. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు బయటపడ్డాయంటే, ఈ ఎవరైతే ర్యాపిడో రైడర్ ఉన్నాడో ఈ మనీ ఏం చేశాడంటే, నన్ను పక్కన పడేశారు. నేనే ఈ అబ్బాయి గురించి చెప్తే నా ఫోన్కి ఇటు రామ్ సింగ్ కూడా లిఫ్ట్ చేయడం లేదు, అటు తల్లిదండ్రులు కూడా పెద్దగా రెస్పాండ్ అవ్వడం లేదు. అసలు నన్ను ఎందుకు పక్కన పడేశారు, అసలు మీరెందుకు 11.5 కోట్లు మీరు కలెక్ట్ చేశారు, నాకు ఆ విషయం తెలియదు కదా అని చెప్పి ఇప్పుడు ఈ అబ్బాయి ఏమొచ్చేసి బయట పెట్టడంతో ఇదంతా పెద్ద స్కామ్ బయటకు వచ్చింది. అలాగే నవీన్ రామ్ సింగ్ ఎవరెవరినైతే ఇన్ఫ్లుయెన్సర్ను ఉపయోగించి డబ్బులు పే చేశాడో ఆ డబ్బులన్నీ మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఈ అబ్బాయి తీసుకున్నాడంట నవీన్ రామ్ సింగ్. అంటే క్యాష్ రూపంలో వచ్చినటువంటి డబ్బంతా ఈ నవీన్ రామ్ సింగ్ తీసుకున్నాడు. ఏదైతే ఇంపాక్ట్ గురు అలాగే ఈ అబ్బాయి అకౌంట్లో పడ్డదో ఆ డబ్బులు మాత్రం వాళ్ళు ఉంచేసుకున్నారు. అంటే 9.5 కోట్లు అబ్బాయికి కావాలి, 11.5 కోట్లు ఎందుకు ఇచ్చేశారు అంటే ఇంకొక అబ్బాయికి, రిషి కుమార్ అనే ఇంకొక అబ్బాయి కోసం అని చెప్తున్నాడు నవీన్ రామ్ సింగ్. అంతేకాకుండా డాలర్ రేటు కూడా పెరిగింది, రూపాయి తగ్గింది, కాబట్టి మరికొంత డబ్బులు అడ్జస్ట్ అవ్వాలి, 9.5 కోట్లు సరిపోవు అన్న విధంగా చెప్పడంతో, ఇంపాక్ట్ గురి వాళ్ళు చెప్పడంతో మేము దాన్ని ఇంకా ఎక్కువ కలెక్ట్ చేయాల్సి వచ్చింది అని చెప్తున్నాడు. కానీ వాస్తవం ఏంటి అంటే, ఈ అబ్బాయి ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఎవరికి హెల్ప్ చేసినా కూడా ఇంతని మాట్లాడుకుంటున్నట్ట. తనకి ఒక 5% 10%, ఒక 10 కోట్లలో 5% అంటే 50 లక్షల రూపాయలు. ఆ విధంగా మాట్లాడుకొని వీళ్ళు ఒప్పుకుంటే వాళ్ళకి హెల్ప్ చేస్తాడు, ఒకవేళ ఒప్పుకోకపోతే వాళ్ళకి హెల్ప్ చేయడం, వాళ్ళు మనకి సపోర్ట్ చేయలేదని చెప్పి పక్కకి తప్పుకుంటాడంట. ఇప్పుడు ఇంతవరకు చేసిందంతా అదే. అబ్బాయి కారు అమ్మేసి, ల్యాండ్లు అమ్మేసి ఇవన్నీ చేస్తున్నాడంటే బయటికి అమ్మేస్తూ ఉంటాడు, లోపల నుంచి మళ్ళీ డబ్బులు తీసుకొని ఇంకొక వేరే దగ్గర ప్రాపర్టీ కొనుక్కుంటూ ఉంటాడు. చిన్న కారు అమ్మేస్తూ పెద్ద కారు కొంటాడు, మళ్ళీ ఆ కారు అమ్మేసి ఇంకా లేటెస్ట్ మోడల్ కొంటూ ఉంటాడు. అలాంటివి చేస్తూ ఉంటే ఇప్పుడు ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. ఈ విధంగా చిన్నపిల్లల విషయంలో ఇంత ఇచ్చేస్తే ఎవరేం చేస్తారు, రేపు పొద్దున హెల్ప్ చేస్తారా? కాబట్టి నేననేది ఏంటంటే, దయచేసి హెల్ప్ చేయడం మాత్రం ఆపొద్దు. కాకపోతే మనకి ఇలాంటివి అప్పుడప్పుడు ఎదురవుతుంటాయి. ఎలాంటి వారికి హెల్ప్ చేయాలి, ఆ ట్రాన్స్పరెన్సీ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. పారదర్శకత మనం తెలుసుకొని ఖచ్చితంగా హెల్ప్ చేయాలి. లేకపోతే రేపు పొద్దున్న ఈ హెల్ప్ అనే దానికి మనకి ఇది ఉండదు. రేపు పొద్దున ప్రతి దానికి గవర్నమెంట్ ఇచ్చేది. కాకపోతే ఇలాంటివి మాత్రం గవర్నమెంటే పట్టించుకోవాలి. గవర్నమెంట్ పట్టించుకోకుండా ఏమీ చేయలేము. కాకపోతే
కొంచెం మనం ఆలోచించి ఆచితూచి వ్యవహరించాలి. ఎవరికి హెల్ప్ చేస్తున్నాం ఏంటి అనేది. ఒకటి క్యాష్ రూపంలో. క్యాష్ ఈ నవీన్ రామ్ సింగ్ అనే అబ్బాయి, లేకపోతే ఈ క్రేజీ బాయ్ అనే అబ్బాయి ఎవరిచ్చినా వెళ్ళి తీసుకునేవాళ్ళు. ఇక్కడేమొచ్చేసి తల్లిదండ్రులకి ఇచ్చేసేవాళ్ళు క్యాష్ని, వీడియోలు చేసి వాళ్ళ యొక్క దీంట్లో పోస్ట్ చేసుకునేవాళ్ళు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ అదే క్యాష్ని ఈ నవీన్ రామ్ సింగ్ తీసుకునేవాడంట. ఇది ఎంత దౌర్భాగ్యం! ఒక్కొక్కరు ఎంత నమ్మకంతో ఆ అబ్బాయి ఎవరో పాపం ఒక డ్యాన్స్ మాస్టర్, కొరియోగ్రాఫర్, డ్యాన్స్ మాస్టర్ అంటే కొరియోగ్రాఫర్. ఆ అబ్బాయి కష్టపడి అతని యొక్క డ్యాన్స్ని, ఈ ప్రతిభని చూపించి ₹1,00,000 సంపాదించి ఆ క్యాష్ అంతా తీసుకొచ్చిస్తే, ఈ క్యాష్ ఏమొచ్చేసి నవీన్ రామ్ సింగ్ ఆ తల్లిదండ్రులకి ఇచ్చి వీడియో తీసి దాన్ని పోస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ క్యాష్ తీసుకున్నాడు. అలాగే ఈ రేలారే రేలా రమణ, ఈ రమణ ఇచ్చినటువంటి 20,000 కూడా తీసుకున్నాడంట ఆ అబ్బాయి నవీన్ రామ్ సింగ్. ఈ నవీన్ రామ్ సింగ్ అనే విషయం నవీన్ రామ్ సింగ్ ఎంత బయటకు వచ్చి చెప్పినా ఆయన మాటల్లో నిజాయితీ లేదు. ఇప్పటికీ కూడా ఆ తన యూట్యూబ్లో ఏం చెప్పట్లేదు. ఏదో ఒకటి పోస్ట్ చేశాడు ఇన్స్టాలో చిన్న వీడియో, కావాలంటే నాకు ప్రూఫ్ ఉంటే మీరు ఇచ్చేసుకోండి. కానీ ఆ మాటల్లో ఇది బయటపడిపోతుంది. అంటే క్లారిటీగా, లేకపోతే మనం ఒక కాన్ఫిడెన్స్గా మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి లేవు. అలాగని మాత్రమే కాదు, ప్రూఫ్ దొరికింది కదా, 14 లక్షల రూపాయలు తీసుకుంటున్నట్టుగా ఒక ప్రూఫ్ దొరికింది. ఆ ప్రూఫ్ అనేది ఇప్పుడు బయటపడ్డది. సో ఈ విధంగా చూస్తే ఇలాంటి స్కామర్లు బయటపడుతున్నారు. ఇన్ఫ్లుయెన్సర్ పేర్లతో మనల్ని మోసం చేస్తున్నారు. ఎంతోమంది ఒక ₹500 ఒక వ్యక్తి ఇస్తాడు. ఆ ₹500 అతనికి 2 రోజులు కాలం గడుస్తుంది. వాళ్ళ కుటుంబాన్ని 2 రోజులు పెంచగలడు. లేకపోతే ₹100 ఇస్తాడు. ఎవరో ఒక విద్యార్థి ఇస్తాడు. ఆ ₹100తో అతను ఒక వారం రోజులు తనకు అవసరానికి కావాల్సినటువంటి ఏవో కొనుక్కునేవాడు. మనమైనా నెలకి ₹1,00,000 వచ్చిన వాళ్ళైనా సరే ఒక ₹1,000 ఇవ్వాలంటే బాధపడతాం. ఎందుకు బాధపడతాం? మనకు ఉన్నటువంటి అవసరాలు ఉంటాయి. అయినా సరే అందులో ఒక 5,000, 10,000 ఇస్తున్నామంటే అది ఎంత నమ్మకంతో ఇస్తాం? లిటిల్ కృష్ణ అనే అబ్బాయిని చూసే ఇస్తాం. కానీ ఇక్కడ మనకు వారధి ఎవరు? నవీన్ రామ్ సింగ్ అనే నమ్మకం. ఈ నవీన్ రామ్ సింగ్ అనే నమ్మకం ఈరోజు మనల్ని ఇలా ముంచేస్తే రేపు పొద్దున ఎవరిని నమ్మగలుగుతాం? కానీ మనం నమ్మాలి, తప్పదు. ఎప్పటికైనా మనిషికి మనిషే సహాయం చేసుకోవాలన్నట్లుగా ఈ మధ్య మనం చూస్తున్నాం కదా. ఆయన పేరేం పేరు కానీ ఆ షార్ట్స్ ఎక్కువ చూస్తుంటాను. ఆ వ్యక్తి చెప్పినట్లుగా ఎప్పటికైనా మనుషులకి మనిషే సహాయం చేసుకోవాలి.